భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన ఓడిఐ సిరీస్ ముగిసిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి 5 మ్యాచ్ల టీ20 సిరీస్పై పడింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ఇటీవల టీ20లలో అపజయ మెరుగ్గా ముందుకు సాగుతోంది. అయితే ఈ కీలకమైన సిరీస్లో కొందరు భారత ఆటగాళ్లు సరిగ్గా ఆడకపోతే తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటారు. అంతేకాకుండా కోచ్ గంభీర్పై కూడా విమర్శల వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్లో ఒత్తిడిలో ఉన్న 4 కీలక ఆటగాళ్లు ఎవరు, దానికి గల కారణాలు ఏంటి అనే విషయాలను వివరంగా చూద్దాం. ఈ లిస్టులో ఉన్న మొదటి ఆటగాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. 360 బ్యాటర్గా పేరు సంపాదించడమే కాకుండా టీ20లలో విధ్వంసకర బ్యాటింగ్ స్టైల్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎదిగాడు. అయితే గత కొన్ని నెలలుగా అతని టీ20 ఫామ్ తీవ్రంగా పడిపోయింది. 2025లో అతను ఆడిన 11 టీ20 ఇన్నింగ్స్లలో కేవలం 100 పరుగులు మాత్రమే చేశాడు. అతని బ్యాటింగ్ సగటు 11.11 కాగా స్ట్రైక్ రేట్ కూడా 105కు దగ్గరగా ఉంది. ఒకప్పుడు ప్రపంచ నెంబర్ 1 టీ20 బ్యాటర్గా ఉన్న వ్యక్తికి ఈ గణాంకాలు చాలా నిరాశ కలిగిస్తున్నాయి. ఆసియా కప్ 2025లో కూడా పెద్దగా రాణించలేకపోయిన సూర్య ఈ సిరీస్లో అన్న రాణిస్తాడేమో చూడాలి. ముఖ్యంగా కెప్టెన్ అయ్యాకనే సూర్య ఫామ్ పూర్తిగా పడిపోయింది. దీంతో ఈ సిరీస్లో అతను జట్టును విజయవంతంగా నడిపించడంతో పాటు తన బ్యాటింగ్తో జట్టుకు వెన్నుదన్నుగా నిలబడాల్సిన ఒత్తిడి రెండింతలైంది. ఈ 5 మ్యాచ్ల సిరీస్లో కొన్ని భారీ ఇన్నింగ్స్లు ఆడితే అతను తన పాత ఫామ్ను తిరిగి పొందడానికి, తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశంగా నిలుస్తుంది. ఈ జాబితాలో ఉన్న మరొక ఆటగాడు వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్. ఇతడు టీ20 జట్టులోకి తిరిగి రావడంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ 2025లో ఇన్నింగ్స్లలో 50 సగటుతో 650 పరుగులు చేసి టీ20 క్రికెట్లో తన సామర్థ్యాన్ని గిల్ చాటాడు. అదే ఊపును ఇండియా తరపున కూడా చూపించాల్సిన అవసరం ఉంది. 1 సంవత్సరం పాటు టీ20 ఫార్మాట్కు దూరంగా ఉన్న గిల్ ఆసియా కప్ 2025లో తిరిగి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సిరీస్లో 7 ఇన్నింగ్స్లలో కేవలం 127 పరుగులు మాత్రమే చేశాడు. ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు. టీ20 ఫార్మాట్లో ఆస్ట్రేలియా జట్టుపై, ఆస్ట్రేలియా గడ్డపై గిల్కి ఇదే తొలి సిరీస్ కావడం విశేషం. కాబట్టి అతను పరిస్థితులకు త్వరగా అలవాటు పడి ఐపీఎల్లో చూపించిన దూకుడు నిలకడను ఇక్కడ కూడా చూపించాల్సిన ఒత్తిడి అతనిపై ఉంది. ఇప్పటికే గిల్ కంటే జైస్వాల్ టీ20 క్రికెట్కి ఓపెనర్గా సరిపోతాడని వాదన వినిపిస్తోంది. ఈ సిరీస్లో గనక గిల్ ఫెయిల్ అయితే అలాంటి విమర్శలు రెట్టింపు అవుతాయి. ఇక ఈ లిస్టులో ఉన్న మరొక ఆటగాడు సంజు శాంసన్. ఓపెనర్గా గిల్ ఎంట్రీ ఇవ్వడంతో ప్రస్తుతం జట్టులో తన పాత్రను నిరూపించుకోవాల్సిన క్లిష్టమైన పరిస్థితుల్లో సంజు ఉన్నాడు. శుభ్మన్ గిల్ తిరిగి రావడంతో అతను బ్యాటింగ్ ఆర్డర్లో దిగువకు పంపబడ్డాడు. మిడిల్ ఆర్డర్లో తన స్థానానికి న్యాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన జితేష్ శర్మ ఐపీఎల్ 2025లో ఫినిషర్గా అద్భుతంగా రాణించడంతో సంజుకు మిడిల్ ఆర్డర్లో పోటీ పెరిగింది. ఈ నేపథ్యంలో సంజు తప్పనిసరిగా స్థిరమైన, ప్రభావవంతమైన ప్రదర్శనను ఈ సిరీస్లో కనబరచాలి. ఆసియా కప్ 2025లో మిడిల్ ఆర్డర్లో ఆడిన శాంసన్ 4 ఇన్నింగ్స్లలో 124.53 స్ట్రైక్ రేట్తో 132 పరుగులు చేశాడు. ఇది పర్వాలేదనిపించినా అద్భుతం కాదు. మిడిల్ ఆర్డర్లో అతని మొత్తం టీ20 గణాంకాలు పరిశీలిస్తే 21 మ్యాచ్ల్లో 21.2 సగటుతో 382 పరుగులు మాత్రమే చేశాడు. కాబట్టి ఈ సిరీస్ సంజు శాంసన్కు డూ ఆర్ డై లాంటిది. ఈ జాబితాలో ఉన్న చివరి ఆటగాడు హర్షిత్ రాణా. యువ పేసర్ హర్షిత్ రాణా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన ఓడిఐ సిరీస్లో 3 మ్యాచ్ల్లో 6 వికెట్లు పడగొట్టి తన ప్రతిభను చాటాడు. అతని టీ20 ఇంటర్నేషనల్ ఫార్మాట్ ప్రదర్శనపై అనేక ప్రశ్నలున్నాయి. అతని అంతర్జాతీయ టీ20 ట్రాక్ రికార్డ్ అంత గొప్పగా లేదు. 2025 ఆసియా కప్ టీ20 టోర్నీలో 11.29 ఎకానమీ రేటుతో బౌలింగ్ చేసి 2 మ్యాచ్ల్లో కేవలం 2 వికెట్లు మాత్రమే తీసి తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం 3 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ల అనుభవం మాత్రమే ఉన్న రాణా అంతర్జాతీయ స్థాయిలో టీ20 ఇంటర్నేషనల్లో తాను రాణించగలనని, ఒత్తిడిని తట్టుకోగలనని నిరూపించుకోవడానికి ఈ టీ20 సిరీస్ సువర్ణ అవకాశం. ఆస్ట్రేలియాతో జరిగే టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ భారత్ జట్టుకు కేవలం మరొక ఆసక్తికర పోరు మాత్రమే కాదు, ఈ యువ ఆటగాళ్లకు తమ ఫామ్ను తిరిగి పొందడానికి మరియు జాతీయ జట్టులో తమ స్థానాలను పదిలం చేసుకోవడానికి లభించిన అతిపెద్ద అవకాశం. ఈ ఒత్తిడిని అధిగమించి వారు జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే పైన చెప్పిన ఆటగాళ్లు ఫెయిల్ అయితే గంభీర్పై కూడా విమర్శల వర్షం కురుస్తుంది. ఎందుకంటే ఆ ఆటగాళ్లందరికీ కూడా గంభీర్ విపరీతమైన మద్దతు ఇస్తున్నాడు. మరి గంభీర్ పెట్టుకున్న నమ్మకాన్ని ఈ ఆటగాళ్లు ఏ మేరకు నిలబెడతారో వేచి చూడాలి.